కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండిపడింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకొండగా మారాయి. మొత్తం అన్ని జలాశయాలు ఉధృతంగా కాలువల్లోకి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఏలేరు జలాశయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే అతిపెద్ద జలాశయాలు ఒకటి. 24.11 టీఎంసీ సామర్థ్యం ఉన్న ఏలేరు జలాశయం పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం 23 టీఎంసీలు దాటి నీరు ఏలేరు జలాశయంలోకి వచ్చింది. మన్యంలో నుంచి నదీ పరివాహ ప్రాంతం అంతా కూడా చాలా విస్తారంగా ఉంటుంది. 2000 చదరపు కిలోమీటర్లకు పైగా దానికి పరివాహ ప్రాంతం ఉంది. ఆ మొత్తం వర్షపు నీరంతా కూడా పూర్తిగా ఏలేరు జలాశయంలోకి వచ్చింది. ఆ కాలువలు పూర్తిగా వదులుతున్నారు. ప్రస్తుతం అయితే ఏలేరు జలాశయం నుంచి సుమారు 19,000 క్యూసెక్కుల ప్రవాహం కాలువల్లోకి వదులుతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఉన్నాం. ఇక్కడ కాలువలకు పూర్తిగా గండి కొట్టాయి. 100 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగిపోయింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఏలేరు జలాశయం ఉధృతిగా కాలువలో నీరు ప్రవాహం ఈ ప్రాంతంలోనే గండి కొడుతుంది. ఏలేరు నుంచి నీటి నిల్వ పెరిగే కొద్దీ కాలువల్లోకి విడుదల చేస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి క్రమక్రమంగా వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి 20,000 క్యూసెక్కులకు ఆ ప్రవాహం దిగువకు వదులుతున్న పరిస్థితి ఉంది. ఏలేరు జలాశయ వరద పోటు మాత్రం జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాలపై పడింది. మొత్తం పంట పొలాలన్నీ ముంచెత్తుతున్న పరిస్థితి. ఇక్కడ రాజుపాలెంతో పాటు ముక్కొల్లు గ్రామంతో పాటు దిగువన పిఠాపురం నియోజకవర్గం వైపు కూడా ఈ వరద నీరు పోటెత్తుతూ పరవళ్లు దూకుతూ ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అట్లాగే ప్రత్తిపాడు మండలంలోనూ చంద్రబాబు నాయుడు జలాశయంతో పాటు సుబ్బారెడ్డి సాగరు, ఇతర వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మైదాన ప్రాంతంతో గిరిజన ప్రాంతాలకు దారులన్నీ మూసుకుపోయాయి. అలాగే ఏలేశ్వర మండలంతో పాటు ప్రతిపాడు మండలంలోనూ వంతెనలకు దెబ్బతినడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దాపురం మండలంలోనూ ఏలేరు కాలువ ద్వారా వచ్చిన వరద నీటితో అక్కడ కాట్రావులపల్లి వద్ద కూడా డబ్బా తూములవాగు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గతంలోనూ 2-3 సార్లు ఈ ఏలేరు వరదపోటుకి కాలువ ప్రవాహానికి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఈసారి కూడా అక్కడ మొత్తం దెబ్బతినడంతో వంతెన రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ప్రస్తుతానికి మాత్రం ఈ వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏలేరు జలాశయానికి ఇంకా భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో పరివాహ ప్రాంతంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేయడంతో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగంతో పాటు ఇటు కాకినాడ అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో జిల్లా అధికారులందరూ కూడా పర్యటన చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అయితే ఈ వరద ఇంకాస్త పెరుగుతూ ఉండటంతో ముంపు బారిన పడుతున్న పొలాల పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా మారింది. అంతకంతకు పెరుగుతున్నాయి. మరోవైపు రాజుపాలెం శివారు ప్రాంతం కూడా లోతట్టు ప్రాంతం చూడవచ్చు. మొత్తం గ్రామాన్ని చుట్టుముడుతున్న పరిస్థితి. ఈ ఏటా ఇక్కడ ఇదే పరిస్థితి ఉంది. దశాబ్దాలుగా ఏలేరు జలాశయం పరిధిలోని కాలువలకు ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంతో ఇలాంటి దుస్థితి నెలకొంటోంది. గత 5 ఏళ్లలోనూ కనీసం కాలువల్లో పూడిక తీతతో పాటు గుర్రపు డెక్క పనులు కూడా తొలగించకపోవడంతో ఎక్కడికక్కడ కాలువలన్నీ గట్లు బలహీనపడిపోయాయి. మొత్తం పటిష్టపరచాలని ఈ మెట్ట ప్రాంతంలోని ఏలేరు జలాశయ పరివాహ ప్రాంతంలోని ఆయకట్టు రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ గత 5 ఏళ్లలో కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో ఈసారి కూడా ఏలేరు జలాశయం నుంచి వచ్చిన వరద పోటుతో గ్రామాలన్నింటినీ కూడా వరద నీరు ముంచెత్తుతున్న పరిస్థితి ఉంది. మరికొన్ని రోజులు ఈ వర్షాలు ఇలాగే కురుస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంట ఏపుగా పెరిగిన వరి పొలాలన్నీ కూడా నీట మునిగిపోవడంతో రైతులందరూ ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని మెట్ట ప్రాంతంలో నెలకొంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.